మానవుడి నిత్యాన్వేషణ. సత్యాన్వేషకులు మొట్టమొదట దేవుణ్ణి ఎలా కనుగొన్నారు? వైద్యశాస్త్రం గురించి మానవుడు ఎలా ఊహించగలిగాడో మనం సులువుగా అర్థం చేసుకోగలం. అతడు శారీరకంగా బాధపడ్డాడు కాబట్టి తనను బాగు చేసుకోవడానికి ఒక పద్ధతి కోసం వెతికాడు. కానీ మనిషి భగవంతుని కనుక్కోవాలని ప్రయత్నించడం ఎలా జరిగింది? ఈ ప్రశ్న లోతైన ఆలోచనకు తావిస్తుంది. భారతదేశపు వేదాలలో భగవంతుని గురించిన మొట్టమొదటి యథార్థ భావన మనకి కనిపిస్తుంది. భారతదేశం తన పవిత్ర గ్రంథాలలో కాల పరీక్షకు తట్టుకొని నిలబడిన శాశ్వత సత్యాలను ప్రపంచానికి అందించింది. భౌతికమైన వస్తువులను కొత్తగా కనిపెట్టిన ప్రతి వ్యక్తి అవసరమే నూతన ఆవిష్కరణలకు తల్లి అన్నట్లుగా ఒక భౌతికమైన అవసరం వల్లనే ప్రేరేపించబడ్డాడు. అదేవిధంగా పూర్వకాలంలో భారతదేశానికి చెందిన ఋషులు అవసరం వల్ల ప్రేరేపించబడి ఉత్సాహభరితులైన ఆధ్యాత్మిక అన్వేషకులుగా మారారు. ఆంతరిక తృప్తి లేనిదే బాహ్య సంపదలు ఎన్ని ఉన్నా శాశ్వత ఆనందాన్ని కొని తేలేవు అని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే మనిషి తనను తాను నిజంగా ఆనందంగా ఎలా ఉంచుకోగలడు? ఈ సమస్యను భారతదేశంలోని జ్ఞానులు పరిష్కరించడానికి పూనుకున్నారు. థ్యాంక్ యూ.